హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాన్వీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండి. నిన్నైతే శ్రావణ శనివారం లాస్ట్ వీక్ కదండి, టెంపుల్కి అయితే వెళ్దామనేసి వెళ్ళామండి. మేమైతే స్టార్టింగ్ సెకండ్ వీక్ అయితే వెళ్ళాము, కానీ ఫ్రైడే వెళ్ళాము. ఆ రోజు ఫ్రైడే అయితే పూజ స్వామిని ఇంకా డెకరేట్ చేస్తూ ఉన్నారు సాటర్డే కోసమని. సో రిటర్న్ వచ్చేసాము. సర్లే అనేసి నెక్స్ట్ లాస్ట్ సాటర్డే కదా నిన్న వెళ్ళాము. క్యూ అయితే ఒక 1 కిలోమీటర్ లాగా ఉందండి. సో క్యూలో నిలబడేసాము. మేము వెళ్ళేసరికి ఒక 6:15, 6 ఆ టైం అయ్యింది. సర్లే అనేసి ఇంకేం చేసేదేముంది అనేసి క్యూలో అయితే నిలబడ్డాము. క్యూ అయితే ఇలా పొడవుగా ఉందన్నమాట. మా పిల్లలు ఒక చోట ఉండరు కదండి, అందులోనే మా వాళ్ళు. సో పిల్లలైతే ఫ్రీగా అక్కడ ఓపెన్ ప్లేస్లో అలా ఆడుకుంటున్నారు, అటు ఇటు తిరుగుతూ. నేను మా వారైతే క్యూలో నిలబడ్డాము. సో క్యూ చూసేసరికి నాకైతే ఓహో మై గాడ్ అనిపించింది. కానీ దేవుడి కోసం కదా, ఏం చేస్తాం, తప్పదు, వెయిట్ చేయాల్సిందే. సరే అనేసి క్యూలో అయితే నిలబడ్డామండి. ఇలా లైన్ అయితే ముందుకు వెళ్తూ ఉంది. మేమైతే ఎప్పుడెప్పుడు దగ్గరికి వచ్చేస్తామా అని చూస్తూ ఉన్నాము. సో ఈ దరిదాపుల్లో అయితే అసలు టెంపుల్ కూడా కనిపించలేదు. సో ఇప్పుడైతే అలా నియర్ టెంపుల్ దగ్గరికి అలా వచ్చేసాము. ఆ లైటింగ్ అంతా కనిపిస్తూ ఉంది కదండి, అది ఆ లైటింగ్ అక్కడ టెంపుల్ అనమాట. సో ఇలా టెంపుల్కి చాలా దూరం వరకు క్యూ అయితే ఉంటుంది. అలా ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. సో ఇలా ఉంటుంది, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని పైన కన్నడ ఉంటుంది. సో టెంపుల్ అయితే మామూలుగా పాత టెంపుల్ అయితే చిన్నగా ఉండేది. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి టెంపుల్ ఇప్పుడైతే. సో కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడే ఇంకా శ్రావణ శనివారం కదా, దేవుడికైతే చేశారండి. ఇక్కడ దేవుడు అయితే చాలా చాలా బాగుంటాడండి. డెకరేషన్ చేస్తారు, ఎంత బాగా చేస్తారో అసలు. సో నామాలు పెట్టించుకుంటూ ఉన్నారన్నమాట ఇక్కడ మా బాబు. సో ఈ టెంపుల్కి వస్తే మాత్రం వచ్చిన ప్రతి సాటర్డేలో నామాలు పెడుతూ ఉంటారనమాట. మా పాపకి మా వారు పట్టుకొని మరీ పెట్టిస్తున్నారు. సో ఇలా అయితే నామాలు పెట్టించుకొని లోపలికైతే వెళ్ళామండి. దేవుడైతే ఆ ముత్యం పూసలు ఉంటాయి కదండి, వాటితో డెకరేట్ చేశారు. సూపర్గా ఉంది. వీడియో తీద్దామని వెళ్ళాను, కానీ పంతులు గారు మేడం ప్లీజ్ తీయకండి, వీడియోలు తీయకండి, మొబైల్ క్లోజ్ చేయండి అన్నారు. సర్లే పాపం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి తీయలేదనమాట. ఇది లోపల ఎంట్రింగ్ వరకు జస్ట్ అదిగోండి స్వామి అలా కనిపించారు. సో ఇదైతే సాటర్డే ఒక మినీ లాగ్ అండి. సో ఇదైతే నేను ట్రై చేశాను స్వామి తీద్దామని, కానీ కాలేదు. స్వామి అయితే సూపర్గా ఉన్నారండి. చూడగానే నాకైతే 2 కళ్ళు సరిపోలేదు, చాలా బాగున్నాడు. సో మీకు కనుక ఇది నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.